హాయ్ అండి. గోదావరి జిల్లా స్టైల్ కట్టెపరుగులు ఇగురు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా చేపలను శుభ్రంగా వాష్ చేసుకోవాలి. దాంట్లోకి 3 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని అదంతా చేపలకు బాగా పట్టించాలి. అవి పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని 4-5 పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి వేగిపోయినాయి కదా, దాంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగానే కారం పట్టించిన చేపలను దాంట్లో వేసుకోవాలి. గట్టి పెట్టి తిప్పకుండా గిన్నెతో ఈ విధంగా కలుపుకోవాలి. గట్టి పెట్టి తిప్పితే చేపలు అనేవి ముక్కలుగా ఊడిపోతాయండి, అందుకని గట్టి పెట్టి తిప్పకూడదు. ఇప్పుడు చిన్న గిన్నెలో చింతపండు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని చింతపండు నానబెట్టుకోవాలి. కూరలో తగినన్ని నీళ్లు పోసుకుని కాసేపు ఉడికించుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. నానబెట్టిన చింతపండు నుంచి రసాన్ని తీసి దాంట్లో వేసుకోవాలి. చింతపండు రసం వేయడం వల్ల కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు కూర అనేది దగ్గర పడింది కదండి, చివరిగా కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే కూర అనేది రెడీ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ కట్ చేపల ఇగురు అనేది చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.